నాకు ఒక క్రేజీ థాట్ వచ్చింది. ఫ్యూచర్ లో అసలు రిలేషన్షిప్స్ మధ్యలో గొడవలే లేకపోతే ఎలా ఉంటది? కమింగ్ ఇయర్స్ లో ఈ ఏఐ టెక్ ఇవన్నీ అడ్వాన్స్ అయిపోయాక మన రిలేషన్షిప్స్ లో గొడవ అవటానికి ముందే మన బ్రెయిన్ కి ఆ గొడవ సాల్వ్ అయ్యేలాగా ఒక పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఇస్తే ఎలా ఉంటది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ పార్ట్నర్ కి మీకు గొడవ అయింది. మీ పార్ట్నర్ ఏదో ఒక మాట అనేస్తారు. యూజువల్లీ మనం కూడా హర్ట్ అవుతాం. మెంటల్ ఎక్కి కోపంలో ఏదో ఒక మాట దొరిలేస్తాం. తర్వాత రే ఈ మాట ఎందుకన్నానా అని రిగ్రెట్ అవుతాం. కానీ ఫ్యూచర్ లో ఈ ఏఐ ఆర్ వాట్ ఎవర్ ద ఫ్యూచరిస్టిక్ టెక్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఈ మూమెంట్ లో నువ్వు ఇలా రెస్పాండ్ అవ్వు, అప్పుడు ఆ గొడవ అవ్వకుండా వాళ్ళు ఇలా కూల్ అవుతారు. స్లోగా ఈ కపుల్స్ మధ్యలో గొడవలు, ఈ ఫైట్స్ అనేవి ఆగిపోతాయి, మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి, రిలేషన్షిప్స్ అన్ని పచ్చని కోకిల కూ కూ అన్నట్లు ప్రశాంతంగా ఉంటాయి. ఇదంతా ఒక ఫ్యూచరిస్టిక్ సైఫై స్టోరీ లాగా అనిపిస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక మెయిల్ రాయడానికి లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఇవ్వడానికి మనం ఆల్రెడీ ఏఐ యూజ్ చేసేస్తున్నాం. సో ఏదైనా జరగచ్చు కదా. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం, రిలేషన్షిప్స్ అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందా, లేకపోతే కొన్ని గొడవలు, కొన్ని ఏడుపులు, కొన్ని తప్పులు, కొన్ని క్షమాపణలు, ఒక ఉగాది పచ్చడిలాగా ఇవన్నీ కలిస్తేనే బాగుంటాయా? గొడవలు లేకపోతే రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా ఉంటుందా, లేక ఎమోషన్స్ మధ్యలో ఉన్న మ్యాజిక్ ని మనమే పోగొట్టుకుంటున్నామా?